ఈరోజు ఇలా వీడియోలోకి రావడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొదలు మన ప్రియా చౌదరి అక్క ప్రియా వారియర్ లెవెల్‌లో వార్ చేస్తా ఉంది. హైందవులు స్త్రీలకు అన్యాయం జరిగిపోతుంది. హైందవ స్త్రీలకు భద్రత లేకుండా పోతుంది. హైందవ స్త్రీలను అగౌరవంగా మాట్లాడుతున్నారు. వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని అక్క చాలా బాగా మాట్లాడుతూ ఉంది. మంచిదే, స్త్రీల పక్షాన పోరాటం మంచిదే. స్త్రీలకు అండగా దండగా నిలవటం, వెన్నుదన్నుగా నిలవటం చాలా మంచి లక్షణం. ఓకే, అదేం తప్పు కాదు. తప్పేంటంటే అసత్యం పక్షాన్ని నిలబడటం. అసలు ఏమీ జరగని దానికి ఏదో జరిగిపోయిందంటూ అక్కయ్య అలా గోల చేయటం కాస్త హాస్యాస్పదంగా ఉంది. సరే, ఒక్క నిమిషం ఈ సంగతిని మనం పక్కన పెడితే, స్త్రీలకు అన్యాయం జరుగుతుంది, స్త్రీల మనోభావాలు దెబ్బతిన్నాయి, స్త్రీలను బజారు వేశ్యలు అన్నారు అని, వాస్తవానికి వేశ్యలు అనలేదు, వాళ్ళ అలా ఊహించుకొని అన్నారు అని చాలా పెద్ద గొడవ చేస్తున్నారు. సరే, ఓకే, ఆ గొడవను అలా పక్కన పెడితే, ఈ భారతదేశంలో స్త్రీలకేనా మనోభావాలు, పురుషులకు లేవా? ఈ భారతదేశం మొత్తంలో స్త్రీలేనా పురుషులు అవమానపరచబట్టలేదా? మీకు వీడియో చూపిస్తాను, చూడండి ఒకసారి. మన మన యొక్క ఆస్తి, మన యొక్క అపురూపమైనటువంటి మన బిడ్డని మనం ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఎప్పుడు అనుభవిద్దామా అనే దృక్పథంతో ఉంటాడు. ఇట్స్ ట్రూ. నాకెప్పుడు ఛాన్స్ వస్తుందా అని చూస్తాడు. అవును, అనుభవిద్దామని. నువ్వు ఎప్పుడు ఛాన్స్ తీసుకుందామా అని చూస్తాడు, ఛాన్స్ ఎప్పుడు ఇస్తుందా అని చూస్తాడు. ఆడపిల్ల అంటేనే ఆ చూపుతోటి ఉంటారండి. సొంత బంధువులే ఉంటారండి. నిజంగా చెప్తున్నా. ఎందుకు అంత ప్రొటెక్షన్ ఇస్తాం మనం అంటే, ప్రతి ఒక్కడు అనుభవించాలనేటటువంటి దృష్టితోటి ఉంటాడు. చూశారు కదా సోదరులారా, మన ప్రియా వారియర్ అక్క, అదే మన ప్రియా చౌదరి అక్క ఏం మాట్లాడుతుందో. ప్రతి మగాడు కూడా ఆడదాన్ని అనుభవించాలనే చూస్తాడట. ప్రతి క్షణం ఆమె అవకాశం ఎప్పుడు ఇచ్చిద్దా అని చూస్తాడట, లేదా వీడే అవకాశం ఎప్పుడు దొరికిద్దా అని పొంచుకొని చూస్తాడట. చివరాఖరికి సొంత బంధువులు కూడా, కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు ఈ కుటుంబంలో ఉన్న ఈ ఆడబిడ్డను అనుభవిద్దామా అనే చూస్తారట. అక్క చాలాసార్లు చెప్పింది, ప్రతి మగాడు అని. అది ఎలిగడుగుతా. ఇప్పుడు మీలో ఎంతమంది అలా మీ చుట్టాల్లో, మీ కుటుంబంలో ఉన్న ఆడబిడ్డలను అనుభవించాలని చూస్తూ ఉన్నారు? నిజమేనా? అనుభవించాలని చూస్తున్నారా మీరు? ఎప్పుడు కూడా మీ ఇళ్లలో ఉన్న స్త్రీల ద్వారా మీరు కామం తీర్చుకోవాలనే చూస్తున్నారా? మీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డల మీద మీకు ఎలాంటి బంధుత్వాలు, ప్రేమలు లేవా? ఒక చెల్లెలనో, ఒక అక్కనో, ఒక వదిననో, ఒక మరదలనో, ఒక అమ్మనో, ఒక పిన్ని అనో, ఒక అత్తనో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇలాంటి ప్రేమలు, అరసలు ఏవి లేవా పురుషులారా మీకు? కేవలం ఆడదైతే చాలు, ఇది మనం అనుభవించాలని మీరు చూస్తూ ఉన్నారా? ఇది నిజమేనా? మరి ఎందుకు మీరు రియాక్ట్ కాలేదు? ఈ ప్రియా చౌదరి అక్క అంతలా ఉన్న పురుషులను అవమానకరంగా మాట్లాడుతుంటే, ఎప్పుడు అవకాశం దొరికిద్దా ఈ అనుభవించాలి ఈ స్త్రీని అన్న ఆ ఉద్దేశంతోనే వాడు ఉంటాడు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, కొందరు కాదు, ప్రతి మగాడు ఇలానే ఉంటారని అక్క అంది. నిజంగా మీరు అలానే ఉంటున్నారా? మరి ఎందుకు మీరు రియాక్ట్ కాలేదు ఈ సందర్భంలో? అయినా హైందవ సోదరులాగా మీరందరూ ఇంటర్వ్యూలు ఇచ్చి త్యాగ రెచ్చిపోయారు. మన శాలేం పాస్టర్ గారు అన్నారు అని. నేను అంటున్నాను, ఈరోజు శాలేం పాస్టర్ గారు అన్నమాట స్పష్టత లేదు. ఆయన హైందవులను అన్నాడా అనలేదా, పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజారు మనుషులు అన్నాడా అనలేదా, ఈ స్పష్టత లేదు. ఈ ప్రియా చౌదరి అక్క చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రతి మగాడు ఇలాంటి వాడే అని. మరి ఎందుకు రియాక్ట్ కాలేదు? నిజంగా అలాంటి వాళ్ళే అయ్యండి, మీరు రియాక్ట్ కాలేదా? అలాంటి వాళ్ళు కాకపోతే రియాక్ట్ కావాలి కదా. ఈ సందర్భంగా ప్రియా అక్కకు ఒక చిన్న విజ్ఞప్తి. అక్క, ఇప్పుడు నీ కొడుకు కావచ్చు, నీ అన్న కావచ్చు, నీ తమ్ముడు కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నిన్ను అలానే చూస్తున్నారా అక్క? నిన్ను అనుభవించాలనే చూస్తున్నారా వాళ్ళు? మరి ప్రతి మగాడు అన్నప్పుడు అందులో నీ కుటుంబ సభ్యులు కూడా ఉంటారు కదక్క. నువ్వు ఎలా అలా అనగలిగావు? తప్పు కదా. ప్రతి మగాడిని అలా అనడం తప్పు కదంట అక్క. ఉన్నారు, లేరని నేను అనటం లేదు, కొంతమంది ఉన్నారు.
పురుషుల్లో కొంతమంది అఘాయిత్యాలు చేసి ఆడబిడ్డల జీవితాలను నాశనం చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ప్రతి మగాడు అలానే అన్నారు కదా, ఎంత తప్పక్క అది? కరెక్ట్ కాదు మీరు మాట్లాడు. సోదరులారా, దయచేసి అసత్యాన్ని నమ్మటం మానేసి సత్యం ఏంటో గ్రహించండి, సరేనా? మంచిది. ఇకనన్నా ఆలోచించండి. అక్క పురుషుల పట్ల ఎంత వివక్ష కలిగి ఉందో, పురుషులందరినీ ఎంత కీతాగా నీచంగా మాట్లాడిందో. భారతదేశంలో స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా మనోభావాలు ఉంటాయి. నాకున్నాయి కాబట్టి నేను రెస్పాండ్ అయ్యాను. మీకున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.